క్రాంతి ఎందుకిలా నాకు నరకం చూపిస్తున్నావు? మా అమ్మ చేసిన తప్పుకి నేను తప్పు చేసిందానిలాగా నన్ను బ్లేమ్ చేస్తున్నావేంటి? నన్ను నేరస్తురాల్లా చూస్తున్నావేంటి క్రాంతి? నేనే తప్పు చేయలేదు. నన్నెందుకిలా ఏడిపిస్తున్నావు? నీ నాటకాలు ఆపు శాలిని. నిన్ను నమ్మను. నేను నమ్ముతానని ఎలా అనుకుంటున్నావు? అని చెప్పేసి చాలా సీరియస్‌గా అంటూ ఉంటాడు క్రాంతి. నువ్వు ఇందులో నీ ఇన్వాల్వ్‌మెంట్ ఇందులో లేకపోయినా మీ అమ్మ ఇన్వాల్వ్‌మెంట్ ఉంది కదా! అని అనేసరికి, మా అమ్మ తప్పు చేస్తే నేను తప్పు చేసినట్లుగా నన్ను అంటావేంటి? అని అనేసరికి ఇక క్రాంతి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. నువ్వు తప్పు చేసినా మీ అమ్మ పగే కదా నువ్వు తీర్చుకోవడానికి ఇక్కడికొచ్చావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. క్రాంతితో అలా అనేసరికి, ఎందుకు క్రాంతి నన్ను ఇలా ఏడిపిస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అంటూ ఉన్ అలా అనేసరికి, నేను నిన్ను ఏడిపించడం కాదు, అసలు నువ్వు ఇంట్లో ఉండడమే నాకిష్టం లేదు అని అనేసరికి, నేనే తప్పు చేశానని నన్ను ఇంట్లో నుంచి పంపించేయాలనుకుంటున్నావు అని సీరియస్‌గా అంటూ ఉంటుంది శాలిని. నువ్వు ఇన్ని నేరాలు చేసిన నిన్ను ఇంట్లో వాళ్ళు క్షమించి వదిలిపెట్టారు. కానీ ఈ అన్నిట్లో మాత్రం నీ హస్తం ఉందని తెలియాలి అని అనేసరికి, ఎందుకు క్రాంతి నన్ను ఇలా వేధిస్తున్నావు? నన్ను చంపుతున్నావు? దయచేసి నన్ను క్షమించు. ముందు చేసిన తప్పులన్నిటికి క్షమాపణ కోరుతున్నాను. కానీ ఇప్పుడు మాత్రం నాది ఎటువంటి పొరపాటు లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా నీకు నన్ను ఇంట్లో ఉంచాలని లేకపోతే ఇలా రోజు రోజుకి చంపే కన్నా ఒక్కరోజే చంపే క్రాంతి. నాకంటూ ఒక మనశ్శాంతి ఉంటుంది అని చెప్పేసి శాలిని అయితే అడుగుతూ ఉంటుంది. ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడ్చేసరికి క్రాంతి అయితే అలా ఇదవుతూ ఉంటాడు. అలా అయ్యేసరికి ఇక శాలిని అయితే ఇంకా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటుంది. క్రాంతి కరిగినట్లుగా ఉన్నాడు అని చెప్పేసి, నేను అప్పుడేదో తప్పు చేశాను. తర్వాత నా తప్పులు నేను ఒప్పుకొని ఇదయ్యాక ఇంకా నన్ను ఎందుకు క్రాంతి వేధిస్తున్నావు? మా అమ్మకి నాకు ఎటువంటి సంబంధం లేదు. మా అమ్మ ఎందుకిలా చేస్తుందో కూడా నాకు తెలీదు. మా అమ్మకి నేను చెప్పడానికైనా సరే నేను మా అమ్మతో పూర్తిగా మాట్లాడడం లేదు. కాబట్టి నాకు మా అమ్మ ఏం చేసినా అందులో ఎటువంటి ఇన్వాల్వ్‌మెంట్ లేదు క్రాంతి. నన్ను నమ్ము. ఇంకా నన్ను నమ్మడం నువ్వు నన్ను నమ్మాలి అంటే ఏం చేయమంటావో కూడా చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటుంది. నీ ముందే నేను ఉరిపోసుకొని చచ్చిపోనా అని చెప్పేసి తన చీర కొంగు పట్టుకొని చుట్టుకుంటూ ఉంటుంది. నువ్వే నన్ను ఏదో ఒకటి చేసేయి క్రాంతి అని చెప్పేసి అంటూ ఉంటుంది.